హెచ్యు భూముల వివాదంపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూముల అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో సంక్షేమ పథకాలు నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాలు నడవాలంటే ఆ భూములు వేలం వేయాల్సిందేనని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆదాయం వస్తుంది, అది అన్యాక్రాంతం అవుతున్నది. గతంలో ఎవరికో బిల్లీరావు అనే వ్యక్తికి ఆ భూమిని దారాదత్తం చేశారు. ఆ తర్వాత అది నిరుపయోగంగా ఉన్నది. ఎవరు పడితే వాళ్ళే అక్కడ ఆక్రమించుకుని వెంచర్స్ చేస్తున్నారని ఆలోచించి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు ప్రభుత్వం ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడితే కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత బారాస ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది. ఆ మేరకు కోర్టులో వాళ్ళు కూడా వాదించారు. కానీ వాళ్ళ సిగ్గు లేకుండా అదే బారాస నాయకులు కొంతమంది